మహిళా ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ జేఏసీ అమరావతి మహిళా విభాగం నిరంతరం పనిచేస్తుందని రాష్ట్ర అధ్యక్షురాలు పి లక్ష్మి అన్నారు. ఒంగోలులోని ఏపీఆర్ఎస్ఏ జిల్లా కార్యాలయంలో జరిగిన ఏపీ జేఏసీ అమరావతి మహిళా విభాగం ప్రకాశం జిల్లా శాఖ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో లక్ష్మి ప్రసంగించారు. ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్ల సారథ్యంలో మహిళా విభాగం విస్తృతంగా పనిచేస్తుందని అన్నారు. ప్రధానంగా మహిళా ఉద్యోగులు పనిచేస్తున్న చోట కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే రాష్ట్ర ప్రభుత్వంలో మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులను 2 సంవత్సరాలకు పొడిగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన 25,000 కోట్ల బకాయిలను తక్షణమే చెల్లించేలా చర్యలు తీసుకోవడంతో పాటు ఎరియర్స్, డిఏ, పిఆర్ సకాలంలో అందించేలా చూడాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 21 జిల్లాల్లో మహిళా కమిటీలను ఏర్పాటు చేశామని, అందులో భాగంగా ప్రకాశం జిల్లాలోని మార్కాపురం, కనిగిరి, ఒంగోలు అర్బన్ డివిజన్ లో మహిళా కమిటీలను నేడు నియమించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ అమరావతి జేఏసీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయలక్ష్మి, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీదేవితో పాటు ఏపీ జేఏసీ అమరావతి ప్రకాశం జిల్లా శాఖ అధ్యక్షుడు పి మధుసూదన్ యాదవ్, ప్రధాన కార్యదర్శి కె వెంకటేశ్వర్లు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ వాసుదేవరావు, కోశాధికారి ఊతకోలు శ్రీనివాసరావు, కలెక్టరేట్ యూనిట్ అధ్యక్షుడు సాయి, పలువురు మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా డివిజన్ సెక్రటేరియట్ ఎన్నికైనందున అసోసియేషన్ బైలా నియమ నిబంధనలకు కట్టుబడి ఉద్యోగుల సంక్షేమము మరియు పురోగమనాభివృద్ధికి అంతఃకరణ శుద్ధితో పాటుపడతానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఏపీ జేఏసీ అమరావతి ఉమెన్ వింగ్ స్టేట్ చైర్పర్సన్ గా 2023 సెప్టెంబర్ 7వ తేదీన ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అప్పటి నుంచి 26 జిల్లాల్లో కూడా జిల్లా కమిటీలు కంప్లీట్ చేసుకుని డివిజనల్ కమిటీస్ లో భాగంగా ఈరోజు ఒంగోలు జిల్లాకి రావడం జరిగింది. ఒంగోలు జిల్లాలో కూడా 4 జిల్లా డివిజనల్ కమిటీస్ కూడా కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా గవర్నమెంట్ అని మేము డిమాండ్ చేసేది ఒకటేనండి, మాకు రావాల్సినటువంటి డిఏ ఏరియర్స్ కానివ్వండి, పిఆర్సీ ఏరియర్స్ కానివ్వండి, ఏపీజీఎల్ఐ లోన్లు కానివ్వండి, జీపీఎఫ్ లోన్లు కానివ్వండి, ఇవన్నీ కూడా సకాలంలో ఇమీడియట్గా రిలీజ్ చేయాలని కోరుకుంటా ఉన్నాం. అలాగే పిఆర్సీ కమిషన్ని ఇమీడియట్గా వేయాలని, ఐఆర్ని ఇమీడియట్గా రిలీజ్ చేయాలని ఈ గవర్నమెంట్ ఈ సభాముఖంగా కోరుకుంటా ఉన్నాము. అలాగే మాకు రావాల్సినటువంటి ఏవైతే ఏరియర్స్ రూపంలో ఇంకా పెండింగ్ పెడుతూ, అంటే అప్రాక్సిమేట్గా 25,000 కోట్ల రూపాయల వరకు గవర్నమెంట్ బకాయి ఉంది, అదంతా కూడా తొందరగా రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు డివిజనల్ కమిటీస్లో భాగంగా ప్రకాశం జిల్లా చూస్తూ ఉంటే నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఈ కమిటీకి చైర్పర్సన్ మన జిల్లా చైర్పర్సన్ జయలక్ష్మి గారు, అలాగే శ్రీదేవి గారు జనరల్ సెక్రటరీగా ఉండి నాయకత్వం చాలా ముందుకి బాగా తీసుకెళ్తూ ఉన్నారు. ఈ నాయకత్వం ఇలాగే ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఉన్నాం. ఈరోజు ఏపీ జేఏసీ అమరావతి ప్రకాశం జిల్లా డివిజన్ కమిటీల ఫార్మేషన్లో భాగంగా
డివిజన్ కమిటీల మహిళా ఉద్యోగుల ఎన్నిక జరిగింది. నాయకత్వంలోకి చాలామంది మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇప్పటికే ఏపీజేఏసీ అమరావతి రాష్ట్రంలో 21 జిల్లాల మహిళా కమిటీలు ఏర్పాటు చేసుకున్నారు. 26 జిల్లాల్లో కూడా జిల్లా కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. 21 జిల్లా డివిజన్ కమిటీగా ఈరోజు ప్రకాశం జిల్లా ఎన్నిక ఏర్పాటైంది. మహిళా ఉద్యోగులు చాలా సంతోషంగా ముందుకు వస్తున్నారు నాయకత్వానికి. బొప్పరాజు గారి నాయకత్వంలో మహిళా ఉద్యోగులు అన్నిట్లోనూ ముందుంటారని, నాయకత్వంలో ప్రముఖ పాత్ర వహిస్తారని చెప్పేసి నాయకత్వాన్ని ముందుకు తీసుకొస్తున్నాము. అలాగే మహిళా ఉద్యోగులకి సంబంధించిన సమస్యలు, ముఖ్యంగా వాళ్ళు పనిచేసే కార్యాలయాల్లో మౌలిక సదుపాయాలు లేవు, అవి ఏర్పాటు చేసుకోవాలి. అలాగే మహిళా ఉద్యోగులకు సంబంధించి చైల్డ్ కేర్ లీవ్ సెంట్రల్ గవర్నమెంట్ వారికి 2 years ఇస్తుంటే రాష్ట్ర గవర్నమెంట్ ఉద్యోగులకు, మహిళా ఉద్యోగులకు 6 నెలలు మాత్రమే ఇస్తుంది. దీన్ని మా రాష్ట్ర మహిళా ఉద్యోగులకు కూడా 2 సంవత్సరాలు చైల్డ్ కేర్ లీవ్ ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాము. మహిళలకు ప్రధాన పాత్ర, ఎంతో ప్రతిష్టాత్మకంగా పెద్దపీట వేస్తుంది ఈ ప్రభుత్వము. అలాగే మహిళా ఉద్యోగుల సమస్యలను కూడా అంతే విధంగా ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరిస్తారని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. రాష్ట్ర నాయకులు ఇక్కడికి రావడం చాలా ఆనందకరంగా ఉంది. ఈ ప్రకాశం జిల్లాలో జిల్లా స్థాయి బాడీని ఏర్పాటు చేసిన తర్వాత మళ్ళా డివిజన్ స్థాయి డివిజన్స్ ఏర్పాటు చేయడంలో భాగంగా మేడమ్స్ రావడం ఇక్కడ జరిగింది. దానిలో భాగంగా మార్కాపురం డివిజన్ కానీ, కనిగిరి డివిజన్ కానీ, ఒంగోలు డివిజన్ కానీ ఏర్పాటు చేయడం అయింది. అదేవిధంగా ఒంగోలు సిటీ యూనిట్ అంటే టౌన్ యూనిట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా దిగ్విజయంగా 4 యూనిట్లను కూడా మేము డివిజన్స్ ఫామ్ చేసుకోవడం జరిగింది. బొప్పరాజు గారి నాయకత్వంతో ఆయన చెప్పిన అనుసరణలు, అంటే ఆయన చెప్పిన మార్గాలను అనుసరిస్తూ మేము మా రాష్ట్ర నాయకత్వం సూచించిన దీని ప్రకారం మేము అడుగుజాడల్లో నడుస్తూ వారికి అనుగుణంగా మేము ఈ జిల్లాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విధంగా ముందుకు వెళ్తూ మేము ప్రభుత్వం నుంచి ఒకటే అడుగుతున్నామండి. మీరందరూ చూసుంటారు, మీరందరూ ప్రెస్ సోదరిమణులందరికీ కూడా నాకు తెలుసు, ఎందుకంటే ప్రతి రిపోర్టు మీరు పరిశీలిస్తూ ఉంటారు. అదేవిధంగా ఇటీవల జరిగిన ఎలక్షన్స్లో మెయిన్ ఉద్యోగుల పాత్ర ఎంత అనేది మీరు పోస్టల్ బ్యాలెట్లో బాగా పర్సంటేజ్ చూసే ఉన్నారు. అది మేము ప్రభుత్వానికి ఇచ్చిన అత్యంత విలువైన కానుకని మేము భావిస్తున్నాము. అదేవిధంగా మమ్మల్ని కూడా ప్రభుత్వ ఉద్యోగుల్ని గుర్తించి మాకు రావాల్సిన బకాయిలు మేడమ్స్ చెప్పినట్టు అన్నీ కూడా విడుదల చేస్తారని, పీఆర్సీకి కమిషన్ని నియమిస్తారని, అదేవిధంగా లేడీస్కి సంబంధించిన విషయాల్లో చైల్డ్ కేర్ లీవ్ని మేము ప్రతిష్టాత్మకంగా తీసుకొని మా మహిళామణులు, రాష్ట్ర నాయకురాళ్ళు అందరూ పోరాటం చేస్తున్నారు. దాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్కి ధీటుగా 2 సంవత్సరాలు మాకు సదుపాయం కల్పిస్తారని ఆశిస్తూ ఈ ప్రోగ్రాంని దిగ్విజయం చేసినందుకు రాష్ట్ర మహిళామణులకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.